హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? వేరే లెవెల్ ఉన్నాయి. యా, ఎలా ఉంటుంది రచ్చ ఫస్ట్ డే అంటే ఆల్రెడీ ఓజితో చూపించినాడు, మళ్ళీ కమ్బ్యాక్ అంత డబుల్ ఉంటుంది. అందులో హరిశంకర్ ఆయన ఫ్యాన్ కాబట్టి ఒక ఫ్యాన్ బాయ్ లాగా తీస్తాడు. ఆల్మోస్ట్ గబ్బర్ సింగ్ లాగా అదే స్టఫ్ అదే అంతా ఉంటుందని వెయిట్ చేస్తున్నాం. ఓజీ అంత బస్సు లేదంటున్నారు. ఓజీ పాన్ ఇండియా, ఇది పాన్ ఇండియా కాదు, అంతేగాని క్వాలిటీ సేమ్. ఇక్కడ ఫ్యాన్ అక్కడ ఫ్యాన్ ఇక్కడ ఫ్యాన్. డైరెక్టర్ ఈ గబ్బర్ సింగ్ కన్నా ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ టీజర్ డైలాగ్ లోనే ఉంది కదా ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలు అయిపోద్ది అని. అలాగే ఉంటుంది సినిమా కూడా. గబ్బర్ సింగ్ తర్వాత ఇంకొక బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. 2 గబ్బర్ సింగ్లు కలిపితే ఒక ఉస్తాద్ భగత్ సింగ్ అనుకోవచ్చు. సో ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల అండ్ రసికానా ఉన్నారు. అవును, ఎలా ఉంటుంది వాళ్ళ కాంబినేషన్? బాగుంటది. కొత్తగా ఫ్రెష్ యాక్టర్స్ కాబట్టి కొద్దిగా ఫ్రెష్ కూడా ఉంటది. ఫ్రేమ్స్ కూడా టీజర్లలో దాంట్లో చూస్తే అన్ని బాగా అనిపించాయి. మేము కూడా ఎక్స్పెక్టేషన్ చాలానే పెట్టుకున్నాం. వెయిట్ చేయాలి ఇక. సో ఏం చెప్తారు ఓవరాల్ గా పవన్ కళ్యాణ్? సినిమా పరంగానా దేని పరంగా? సినిమా పరంగా ఆయన ఎప్పుడున్నా రాజే. ఇంకా గ్యాప్ ఇచ్చాడు మా కోసం, ఇంకా సినిమాలు తీస్తే ఇంకా మంచిది అనుకుంటున్నాం. సో ప్యారడైజ్ నుంచి కూడా సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అవునవును, ఉస్తాద్ భగత్ సింగ్ ప్యారడైజ్ ఏ సాంగ్స్ బాగా నచ్చాయి? 2 బాగున్నాయి. ఎవరి టాలెంట్ వాళ్ళది. దీంట్లో డాన్స్ బాగుంది. దానిలో పవన్ కళ్యాణ్ స్వాగ్ ని ఎవరు మిస్ చేయలేరు. ఆయన స్వాగ్ ని ఇంకా వేరే హీరో టచ్ చేయలేడు కదా. ఆయన స్వాగ్ లో ఆయన అది బాగుంది. ఇష్ట కొడతారంటారా బాస్ ఈసారి? 100% ఆయన అటర్ ఫ్లాప్ సినిమానే వేరే బ్లాక్ బస్టర్ హీరోలు అంత కలెక్షన్ వస్తుంది. కొంచెం బాగున్నా కూడా ఎడుకు వెళ్ళిపోతుంది. ఈసారి కలెక్షన్ ఎంత వస్తుంది? అది మన చేతులు లేదు కదా బ్రో. ఆడియన్స్ ఉండొచ్చు, ఒక 400 నుంచి 500 అలా పెట్టుకోవచ్చు.